ఫ్రెండ్స్, మీరు రాజస్థాన్లోని అంతులేని ఎడారి మధ్యలో నిలబడి ఉన్నారు అని ఊహించుకోండి. అయితే ఆ సమయంలో మీకు చుట్టూ మైళ్ళ కొద్దీ కనిపించేది కేవలం ఇసుక మరియు నిశ్శబ్దం మాత్రమే. కానీ ఈ నిశ్శబ్దం కింద ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన బ్లాక్ గోల్డ్ అంటే అమూల్యమైన చమురు ఇక్కడే ఈ ఎడారి గర్భంలో నిశ్శబ్దంగా దాగి ఉంది. ఫ్రెండ్స్, 2004లో బార్మర్ ఎడారిలో చమురు నిల్వలు కనుగొనబడినప్పుడు రాజస్థాన్ భవిష్యత్తు ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు టూరిజం, ఎండ మాత్రమే గుర్తింపు ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా ఇండస్ట్రియల్ మ్యాప్పై ప్రముఖ స్థానం సంపాదించింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది. ఇంత పెద్ద స్థాయిలో చమురు ఉత్పత్తి, భారీ రిఫైనరీలు ఉన్నప్పటికీ వాటిని కలిపే రవాణా వ్యవస్థ మాత్రం చాలా పాతదిగా ఉండేది. ఇరుకైన రోడ్లు, నెమ్మదిగా కదిలే ట్రాఫిక్. దీంతో జైపూర్ నుండి పచ్పద్రా చేరుకోవడానికి ఒక ట్రక్కుకు సుమారు 8 గంటలు పట్టేది. ఇది అభివృద్ధికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది. సో ఈ సమస్యకు పరిష్కారంగా ఒక భారీ ప్రాజెక్ట్ అప్పట్లో రూపుదిద్దుకుంది. సుమారు 11,000 కోట్ల వ్యయంతో భారత్ ప్రభుత్వం 6 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని నిర్మించింది. ఈ రహదారి ఎడారి ప్రాంతంలో ప్రయాణ సమయాన్ని దాదాపుగా సగానికి తగ్గించబోతుంది. కానీ ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద వ్యూహంలో భాగం కూడా. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ వే రాజస్థాన్ రాజకీయ రాజధాని జైపూర్ను దాని పారిశ్రామిక కేంద్రంతో నేరుగా కలుపుతుంది. సో దీనివల్ల వాణిజ్యం, పెట్టుబడులు, లాజిస్టిక్స్ ఇలా అన్ని రకాలుగా రాజస్థాన్ ఎకానమీ పుంజుకోవడం మొదలుపెట్టింది. మార్చ్ 2026 నాటికి ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగడంతో పెట్టుబడిదారులు మరియు లాజిస్టిక్స్ కంపెనీలు ఈ 400 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కారిడార్పై ప్రత్యేక దృష్టి సారించాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు వల్ల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఇది రాజస్థాన్ ఆర్థిక భవిష్యత్తును మలిచే గేమ్ చేంజర్ కూడా. కాబట్టి ఇవాల్టి ఈ వీడియోలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వెనుక పూర్తి కథ, దాని వ్యూహం మరియు దీనికి ఉన్న జియోపొలిటికల్, ఇండస్ట్రియల్ ప్రాధాన్యతను మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు పశ్చిమ రాజస్థాన్ అంటే కేవలం ఎడారి మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ సమయంలో అభివృద్ధి, పరిశ్రమలు, అవకాశాలు అన్నీ ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నాయని భావించేవారు. కానీ 2000వ దశకం మధ్యలో జరిగిన ఒక సంఘటన ఈ దృశ్యాన్ని పూర్తిగా మార్చేసింది. అదే మంగళ ఆయిల్ ఫీల్డ్లో చమురు కనుగొనడం. ఈ ఆవిష్కరణతో ఈ ఎడారి ఒక్కసారిగా ప్రపంచ ఎనర్జీ మ్యాప్పై గొప్పగా కనిపించడం మొదలుపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో పచ్పద్రాలో హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ అనే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే ఇది సాధారణ రిఫైనరీ కాదు, సుమారు 9 MMTPA సామర్థ్యం గల భారీ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇందులో హెచ్పిసిఎల్కి 74% వాటా ఉండగా రాజస్థాన్ ప్రభుత్వానికి 26% వాటా ఉంది. కానీ ఇక్కడ అసలు సవాలు ఏమిటంటే రిఫైనరీ నిర్మించడం ఒకటే సరిపోదు. అంతటి భారీ యంత్రాలను అక్కడికి సురక్షితంగా తీసుకురావాలి. తర్వాత అక్కడ తయారయ్యే పెట్రోల్, డీజిల్, పాలిమర్లను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి వేగంగా పంపిణీ చేయాలి. కానీ అంత వేగంగా సప్లై చేయాలంటే మనకి సదుపాయంగా ఉన్న రోడ్లు కావాలి. కానీ అక్కడ ఉన్న ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ జామ్లు, నెమ్మదైన ప్రయాణం ఇవన్నీ కలిసి రవాణాను అసాధ్యంగా మార్చాయి. అంతేకాకుండా ఒక ట్రక్ గమ్యానికి చేరుకోవడానికి గంటలు కాకుండా రోజులు పడే పరిస్థితి కూడా ఏర్పడేది. అందుకే ఆ సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనే ఒక కీలకమైన ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, రాజస్థాన్ భవిష్యత్తును మళ్ళీ నిర్వచించే ఒక వ్యూహాత్మక అడుగు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న ముఖ్యమైన వాదనలను గురించి ఒక్కసారి స్పష్టంగా మాట్లాడుకుంటే, ఇప్పటికే చాలామంది దీనిని మిరాకిల్ కారిడార్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మొదటి వాదన ఏమిటంటే, ప్రస్తుతం సుమారు 7 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తయ్యాక కేవలం 3 నుంచి 3.5 గంటల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే సమయం దాదాపు సగానికి తగ్గిపోతుంది. కానీ ఇది నిజంగా సాధ్యమేనా, లేక అంచనాలు మాత్రమేనా? ఇక రెండో వాదన గురించి మాట్లాడుకుంటే, రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రహదారి ప్రభావంతో రాజస్థాన్ జీడిపి 2 అంకెల వృద్ధి సాధిస్తుందని అంటున్నారు. అంటే ఇది కేవలం రవాణా ప్రాజెక్ట్ కాకుండా మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే శక్తిగా మారుతుందనే ఆశ కూడా ఉంది. ఇక మూడవది మరియు అత్యంత కీలకమైన ప్రశ్న గురించి మాట్లాడుకుంటే, ఒక రిఫైనరీ కోసం ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం నిజంగా సమంజసమేనా, లేక ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా? సో ఈ ప్రశ్నలన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే భావోద్వేగాలను పక్కన పెట్టి ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఇంజనీరింగ్ ప్రణాళిక మరియు వాస్తవాలను లోతుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రండి, ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వెనుక ఉన్న నిజమైన కథను, దాని అసలు ప్రభావాన్ని ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా గ్రీన్ఫీల్డ్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం రండి. ఎందుకంటే చాలామందికి బ్రౌన్ ఫీల్డ్ మరియు గ్రీన్ ఫీల్డ్ మధ్య తేడా ఏమిటో అని సందేహం ఉంటుంది. ఫ్రెండ్స్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పటికే ఉన్న పాత రహదారిని వెడల్పు చేయడం లేదా అప్గ్రేడ్ చేయడం. ఇందులో పనిచేస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్లు, డైవర్షన్లు తప్పవు. కానీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే పూర్తిగా కొత్తగా ఇంతవరకు ఉపయోగించని భూమిపై రహదారిని నిర్మించడం. దీనివల్ల రూట్ను పూర్తిగా ప్లాన్ చేసి నేరుగా సాఫీగా డిజైన్ చేయవచ్చు. వీటిలో అనవసరమైన మలుపులు ఉండవు, అడ్డంకులు తక్కువగా ఉంటాయి, ప్రయాణం వేగంగా సురక్షితంగా ఉంటుంది. అయితే ఈ హైవేని నిర్మిస్తున్నప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ఎందుకంటే తార్ ఎడారి ఇంజనీర్లకు అంత సులభమైన స్థలం కాదు. జోధ్పూర్ నుంచి పచ్పద్రా వరకు కనిపించే మట్టిని అయోలియన్ సౌండ్ అని అంటారు. ఇది గాలితో కదిలి చేరిన చాలా వదులుగా స్థిరంగా లేని ఇసుక. దీని బేరింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి మట్టిపై సాధారణంగా రోడ్డు వేస్తే అది త్వరగా కుంగిపోవడం లేదా దెబ్బతినడం ఖాయం. అందుకే NHAI మరియు ఇంజనీర్లు ఇక్కడ మట్టిని బలంగా మార్చడానికి 3 ముఖ్యమైన పద్ధతులను ఉపయోగించారు. ఒకటి, వైబ్రో కాంపాక్షన్. ఫ్రెండ్స్, వైబ్రో కాంపాక్షన్ అంటే భారీ యంత్రాలతో ఇసుకను బలంగా దంచి నొక్కి దాని సాంద్రతను సుమారు 95 నుంచి 98% వరకు పెంచుతారు. దీనివల్ల మట్టి మరింత గట్టిగా మారుతుంది. సో అప్పుడు ఆ గట్టి మట్టిపై మనం సింపుల్గా హైవేని నిర్మించవచ్చు. నెంబర్ 2, కెమికల్ స్టెబిలైజేషన్. ఫ్రెండ్స్, కెమికల్ స్టెబిలైజేషన్ అంటే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఈ అన్స్టెబిలైజ్డ్ ఇసుకలో 2 నుంచి 6% వరకు సిమెంట్ లేదా సున్నం కలిపి ఒక గట్టి పొర ఏర్పరుస్తారు. దీనివల్ల మట్టి యొక్క బలం పెరుగుతుంది. సాధారణంగా 5% కంటే తక్కువగా ఉండే CBR విలువ ఈ ప్రక్రియ తర్వాత సుమారు 30% వరకు పెరుగుతుంది. నెంబర్ 3, జియో సింథటిక్స్. ఫ్రెండ్స్, మట్టి పొరల మధ్య ప్రత్యేకమైన ప్లాస్టిక్ మెష్లను అమర్చుతారు. వాటిని జియో సింథటిక్స్ అని అంటారు. ఇవి ఇసుక అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలబెడతాయి, రోడ్డుకు స్థిరత్వాన్ని ఇస్తాయి. సో చివరిగా ఈ అన్ని పద్ధతుల కలయికతో ఎడారి ఇసుకను స్థిరంగా మార్చి బలమైన పునాదిపై రహదారిని నిర్మిస్తున్నారు. అందువల్లే ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కఠినమైన ఎడారి పరిస్థితుల్లో కూడా దీర్ఘకాలం నిలబడగలుగుతుంది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఇప్పుడు ఆ మొదటి మరియు అతిపెద్ద ప్రశ్నకు సమాధానం ఇద్దాం. ప్రయాణ సమయం నిజంగా సగమవుతుందా అనే విషయానికి వస్తే, ఫ్రెండ్స్, రాజస్థాన్ మ్యాప్ను దగ్గరగా పరిశీలిస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే సూటిగా ఒక సరళ రేఖలా డిజైన్ చేయబడింది. పాత రూట్లో ఉన్న అనవసరమైన మలుపులు, డైవర్షన్లు లేకపోవడంతో చాలా చోట్ల మొత్తం దూరం సుమారు 100 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో నిరంతరంగా ప్రయాణించగలిగితే 7 నుంచి 7.5 గంటలు పట్టే ప్రయాణాన్ని 3 నుంచి 3.5 గంటల్లో పూర్తి చేయడం అసాధ్యం కాదు. ఇది అంచనా మాత్రమే కాదు, ప్రాక్టికల్గా సాధ్యమైన విషయం. కానీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత కేవలం సమయం తగ్గించడం మాత్రమే కాదు, దీని అసలు బలం దాని స్ట్రాటజిక్ కనెక్టివిటీలో ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మరియు అమృత్సర్ జామ్సాగర్ ఇండస్ట్రియల్ కారిడార్లతో నేరుగా కనెక్ట్ అవుతుంది. సో దీని అర్థం ఏమిటి అంటే, పచ్పద్రా రిఫైనరీ నుంచి బయలుదేరిన ఒక ట్రక్ మధ్యలో నగర ట్రాఫిక్లో చిక్కుకోకుండా సూటిగా పంజాబ్, హర్యానా లేదా ఢిల్లీ NCR ప్రాంతాలకు చేరుకోగలదు. ఇలా చూస్తే ఈ రహదారి కేవలం 2 నగరాలను కలుపుతున్న మార్గం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క నేషనల్ లాజిస్టిక్స్ నెట్వర్క్లో ఒక కీలకమైన లింక్గా మారబోతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఒక ముఖ్యమైన మానవ కోణం కూడా ఉంది. ఇది కేవలం రహదారి మాత్రమే కాదు, జీవన విధానాన్ని మార్చే ఒక అద్భుతమైన మార్గం. మొదటిగా ట్రక్ డ్రైవర్లను తీసుకుంటే వారికి ఇది కేవలం ఒక ప్రయాణ దారి కాదు, ఒత్తిడి తగ్గించే మార్గం. తక్కువ సమయం, తక్కువ అలసట, అంటే తక్కువ ప్రమాదాలు, మరింత సురక్షితమైన ప్రయాణం. ఇక రైతుల కోసం కూడా ఇది ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్లో పండే జీలకర్ర, ఆవాలు వంటి పంటలు ఇప్పుడు వేగంగా తాజాగా జైపూర్ మరియు ఢిల్లీ మార్కెట్లకు చేరుకోగలవు. దీనివల్ల వారికి మంచి ధర లభించే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన కానీ ఎక్కువగా మాట్లాడని అంశం, డిఫెన్స్ లాజిస్టిక్స్. పశ్చిమ రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో
సైన్యాన్ని, భారీ ఆయుధాలను వేగంగా తరలించడం చాలా కీలకం. సో ఈ ఎక్స్ప్రెస్ వే ఆ విషయంలో ఒక వ్యూహాత్మక వెన్నెముకలా పనిచేస్తుంది. జైపూర్ నుంచి బోర్డర్ ప్రాంతాల వరకు సైన్యం తక్కువ సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కేవలం తారు మరియు కాంక్రీట్తో చేసిన నిర్మాణం మాత్రమే కాదు, ఇది రాజస్థాన్ భవిష్యత్తుపై రాయబడిన ఒక కాన్ఫిడెన్స్ నోట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యుత్తమ ఇంజనీరింగ్ మరియు విజన్ కలిసినప్పుడు ఎడారి యొక్క కఠినమైన భౌగోళిక పరిస్థితులను కూడా ఒక పారిశ్రామిక హబ్గా మార్చవచ్చని ఈ ప్రాజెక్ట్ మనకు నేర్పుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుంది? ఈ 11,000 కోట్ల పెట్టుబడి రాజస్థాన్ తలరాతను మారుస్తుందా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. తదుపరి టాపిక్ మీరు దేని గురించి చూడాలనుకుంటున్నారో కింద మాకు తెలియచేయండి. తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.